భూమి రికార్డులో డిజిటల్ అవుతున్నాయి కదా. చాలామంది భూ యజమానుల్లో ఒకటే టెన్షన్, నా పాత సర్వే నంబర్ ఏమైపోతుంది, ఈ కొత్తగా వచ్చిన నంబర్ నిజంగా నా భూమిదేనా అని గ్యారంటీ ఏంటి? సరే, ఈరోజు మనం ఈ ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానమిచ్చే రెండు కీలకమైన పదాల గురించి మాట్లాడుకుందాం. అవే భూధార్ మరియు కొరిలేషన్ రికార్డ్. ఈ ఆందోళన రామయ్య గారనే ఓ రైతుది. ఆయన సూటిగా అడుగుతున్నారు, ఈ భూధారేంటి, నాకున్న పాత సర్వే నంబర్ 100 ఏమైపోతోంది అని. ఆయన ఆందోళనలోనే మనందరి ప్రశ్న దాగి ఉంది. ఈ కొత్త డిజిటల్ సిస్టంలో మన పాత హక్కులు ఎంతవరకు సేఫ్గా ఉంటాయి చూద్దాం. మొట్టమొదటగా భూధార్. ఈ పేరు వినగానే మనకు ఆధార్ గుర్తుకొస్తుంది కదా. అవును, దాదాపు అలాంటిదే ఇది. ప్రతి భూమి ముక్కకు, అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను ఇవ్వడమే దీని వెనకున్న సింపుల్ ఐడియా. మరి చట్టమేం చెప్తోందంటే, సెక్షన్ 9 ప్రకారం ప్రతి భూమి భాగానికి ఆటోమేటిక్గా ఒక యునీక్ నంబర్ ఇస్తారు. అదే భూధార్. ఇక్కడ ఆటోమేటిక్ అనే పదం చాలా చాలా ముఖ్యం. అంటే ఏంటి? దీనికోసం మనం వెళ్ళి ఎక్కడా అప్లై చెయ్యక్కర్లేదు. కొత్త డిజిటల్ సిస్టంలో ఇదొక భాగం. సరే, ఈ భూధార్లో మళ్లీ 2 రకాలున్నాయి. ఒకటి తాత్కాలిక భూధార్. అంటే సర్వే ఇంకా పూర్తి కాలేదు, కొలతలు ఫైనల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు తాత్కాలిక భూధారిస్తారు. ఎప్పుడైతే భూమి కొలతలు, కోఆర్డినేట్స్ అన్నీ పక్కాగా నిర్ధారిస్తారో అప్పుడు దానికి శాశ్వత భూధారొస్తుంది. దీనిబట్టి మన భూమి సర్వే స్టేటస్ ఏంతో కూడా మనకు తెలిసిపోతుంది. ఓకే, భూధార్ సంగతి అర్థమైంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అదే కొరిలేషన్ రికార్డ్. ఇది మన పాత రికార్డులకి, ఈ కొత్త డిజిటల్ ప్రపంచానికి మధ్య ఒక వారధి లాంటిది. ఈ వారధి ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. అసలు ఏంటి కొరిలేషన్ రికార్డ్? సింపుల్గా చెప్పాలంటే, మన పాత సర్వే నంబర్, మనకిప్పుడొచ్చిన కొత్త భూధార్ నంబర్, ఈ రెండూ ఒకే భూమివి అని చెప్పే అఫీషియల్ ప్రూఫ్. ఇది కేవలం ఒక లింక్ కాదు, ఇది ఒక తిరుగులేని రుజువు. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. ఒకవైపు మనకు బాగా తెలిసిన పాత సర్వే నంబర్ 100XY, మరోవైపు ఈ కొత్తగా వచ్చిన భూధార్ నంబర్ XYZ123. మధ్యలో ఈ రెండింటిమీ బలంగా కలిపి ఉంచేదే ఈ కొరిలేషన్ వారధి. ఈ వారధి ఎంత పటిష్టంగా ఉంటే మన హక్కులు అంత భద్రంగా ఉంటాయి. మరి ఇంతలా చెప్తున్నాం, ఈ వారధి ఎందుకంత ముఖ్యం? ఇది మనకు ఎలాంటి భద్రత ఇస్తుంది? ఒకవేళ ఈ లింకులో ఏమైనా తేడా వస్తే అప్పుడు ఎదురయ్యే నష్టాలేంటి? ఈ కొత్త సిస్టంలో లాభముంది, నష్టమూ ఉంది. లాభమేంటంటే, ఒకసారి డిజిటల్గా హద్దులు లాక్ అయిపోయాక పక్క పొలంవాడు వచ్చి గట్టు జరపడం లాంటివి ఇక కుదరవు. కానీ అసలు రిస్క్ ఎక్కడుందంటే, ఈ కొరిలేషన్ చేసేటప్పుడే. పొరపాటున అధికారి మన పాత నంబర్ని వేరే వాళ్ల కొత్త నంబర్కి తగిలించాడనుకోండి, అంతే, మన హక్కులు గాలిలో కలిసిపోతాయి. అందుకే ఈ ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ కొరిలేషన్ రికార్డ్ అనేది ఏదో కాగిత ముక్క కాదు. రేపు పొద్దున్న మన భూమిని అమ్ముకోవాలన్నా, పిల్లలకు పంచాలన్నా, చివరికి కోర్టులో మన హక్కుని నిరూపించుకోవాలన్నా అన్నిటికీ ఇదే ఫౌండేషన్, పునాది. ఈ పునాది బలంగా ఉండాలి. సరే, ఇప్పటిదాకా సమస్యేంటో చూశాం, దాని ప్రాముఖ్యత తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన హక్కుల్ని మనమే ఎలా కాపాడుకోవాలి? మన చేతిలో ఉన్న ఆయుధాలేంటి? ఇది చాలామందికి వచ్చే భయమే. ఆఫీస్కి వెళ్తే, ఏం కాలేదు, ఇంకా రాలేదు, పో అని అధికారులంటుంటే ఏం చెయ్యాలి? దీనికి ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ సొల్యూషన్ ఉంది. ఇక్కడే మనకు సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ఒక పెద్ద ఆయుధంలా పనిచేస్తుంది. జస్ట్ 3 సింపుల్ స్టెప్స్. తహసీల్దార్ ఆఫీస్కి ఒక అప్లికేషన్ రాయాలి. దాంట్లో నా పాత సర్వే నంబర్కి, కొత్త భూదారికి మధ్య ఉన్న కొరిలేషన్ స్టేట్మెంట్ ఇవ్వండి అని అడగాలి. అది సర్టిఫైడ్ కాపీ అడగాలి. అంతే, ఇది మన హక్కు. ఎవ్వరూ కాదనడానికి వీల్లేదు. మరి ఎవరైనా అధికారి కావాలనే తప్పు చేస్తే భయపడక్కర్లేదు. చట్టంలో దీనికి చాలా కఠినమైన శిక్షలున్నాయి. సెక్షన్ 20 ప్రకారం ఉద్యోగమే పోతుంది. అంతేకాదు, భారతీయ న్యాయ సంహిత ప్రకారం డిజిటల్ రికార్డుల ట్యాంపర్ చేసినందుకు క్రిమినల్ కేసు కూడా పెడతారు. సో, కావాలని తప్పు చేయడానికి ఎవరూ అంత ఈజీగా ధైర్యం చెయ్యరు. సో ఫైనల్గా మనమేం అర్థం చేసుకోవాలంటే, ఈ కొత్త టెక్నాలజీ, ఈ భూధార్, ఈ కోరిలేషన్ ఇవన్నీ సరిగ్గా ఉంటే మన భూమికి ఒక డిజిటల్ కవచం లాంటివి. కానీ ఆ కవచం పటిష్టంగా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే:
ధృవీకరించబడిన కొరిలేషన్ రికార్డ్ అనేది ఏదో గవర్నమెంట్ పేపర్ కాదు, అది మన డిజిటల్ కవచం. మన రాజ్యాంగం మనకిచ్చిన ఆర్టికల్ 300 ఆస్తి హక్కును కాపాడే కవచమది. చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే, మన భూమి హక్కులను మనం నిజంగా సురక్షితం చేసుకోవాలంటే మొట్టమొదటి అడుగు వేయాలి. మన భూమికి సంబంధించిన కొరిలేషన్ రికార్డును మనం సరిచూసుకున్నామా?